ఛానల్ తన తల్లిని తన భార్యగా చేసుకోమని అత్యాచారం చేసిన నీచమైన కొడుకు పెళ్లి చేసుకుంటావా అని తల్లిపై అత్యాచారం చేసిన ఒక కిరాతక కొడుకు పెళ్లి చేసుకుంటావా అని అడిగే ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో చోటు చేసుకుంది. తన తల్లిపై అత్యాచారం చేసిన 36 ఏళ్ల కుమారుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదుతో పాటు 51,000 జరిమానా విధించింది. జరిమానా కూడా విధించారు. భర్తను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్న తల్లిపై అత్యాచారం చేసిన కిరాతక కొడుకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో చోటు చేసుకుంది. తన తల్లిపై అత్యాచారం చేసిన 36 ఏళ్ల కుమారుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదుతో పాటు 51,000 జరిమానా విధించింది. గత ఏడాది జనవరి 16వ తేదీన 60 ఏళ్ల వృద్ధురాలు నిందితులు తమ ఇంటికి సమీపంలోని పొలంలో పశువుల నుంచి మేత తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మేత కోస్తుండగా కొడుకు ఆమెపై దాడి చేసి నోటికి గుడ్డ బిగించి అత్యాచారం చేశాడు. ఘటన తర్వాత అబిద్ తన భార్యలా జీవించాలనుకుంటున్నట్లు తన తల్లికి చెప్పాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తన కుమారుడి బెదిరింపులను పట్టించుకోకుండా మహిళ తన పొరుగు వారికి జరిగిన సంఘటనను వివరించింది. తర్వాత జరిగిన సంఘటన గురించి బాధితురాలి చిన్న కుమారుడికి తెలియజేసింది. జనవరి 22, 2023న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయబడింది మరియు బులంద్ షహర్ పోలీసులు అబిద్ను అరెస్ట్ చేశారు. ఏడాదికి పైగా సాగిన విచారణ తర్వాత కోర్టు అబిద్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు కూడా విధించింది. 51,000 జరిమానా కూడా కోర్టు విధించింది.